హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ అడ్వకేట్ నాగరాజును. నా తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మనం సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 22 అండ్ 23 గురించి తెలియపరుచుకున్నాం. సెక్షన్ 22 ఏం చెప్తుంది? సో ఒక దావాను ఒక న్యాయస్థానం కంటే ఎక్కువ న్యాయస్థానంలో దాఖలు చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ యొక్క దావాను ఎలా బదిలీ చేసుకోవాలా అనే దాని గురించే సెక్షన్ 22 వివరిస్తుంది. సో ఏం చేస్తుందంటే, ప్రతివాది వాద్యకారణాలు కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన ప్రాంతంలో అయినా వేసుకోవచ్చు, లేదా ప్రతివాది నివసించేటువంటి ప్రాంతంలో కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి మన గతంలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వాద్యకారం కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగినటువంటి న్యాయస్థానం నుంచి ఇంకొక న్యాయస్థానానికి బదిలీ కావాలంటే ఎలా బదిలీ చేసుకోవాలా అనేదే మనకు ఈ సెక్షన్ చెప్తుంది. సో బదిలీ చేసుకునే విధానం ఎలా ఉందంటే, సో ఉన్నటువంటి న్యాయస్థానంలో నువ్వు దావా దాఖలు చేసుకోవాలి. అది విచారణ జరుగుతూ ఉంటుంది. విచారణ జరిగే సమయంలో నువ్వు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ కక్షిదారులు ఉంటారు కదా, వారికి నువ్వు నోటీసులు పంపాలి. వారికి ఎటువంటి సమ్మతం అనేది లేకుండా ఉన్నప్పుడు న్యాయస్థానం బాగా విచారించి ఇంకొక న్యాయస్థానానికంటే ఏ యొక్క న్యాయస్థానము పరిధి కిందికి వస్తుందో ఆ న్యాయస్థానానికి బదిలీ చేయడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి సెక్షన్ 22 మనకు తెలియపరుస్తుంది. ఓకేనా? అది మరి సెక్షన్ 23 ఏం చెప్తుంది? సెక్షన్ 23 ఏం చెప్తుందంటే, నువ్వు దావాను బదిలీ చేయాలని అనుకుంటావు. బదిలీ చేయాలనుకున్నప్పుడు ఏ న్యాయస్థానంలో నువ్వు దరఖాస్తు చేసుకోవాలా అనేదే సెక్షన్ 23 చెప్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చేసి మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తావంటే, దావాను బదిలీ చేసుకోవాలనుకున్నప్పుడు అప్లేట్ కోర్టులో వేసుకోవాలి. అప్లేట్ల కోర్టులో వేసుకొని నువ్వు బదిలీ చేసుకోవాలి. మరి అదే అప్లేట్ కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు వాటి పై కోర్టు జిల్లా కోర్టులో వేసుకోవాలి. అదేవిధంగా జిల్లా కోర్టులో విచారణ జరుగుతుంది, తర్వాత వచ్చేసి హైకోర్టులో వేసుకోవాలి. మరి హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఏ కోర్టుకు వేసుకోవాలా అనేది మీకు అనుమానం రావచ్చు. హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నువ్వు ఇంకొక అంటే ఏ న్యాయస్థాన పరిధి కిందికి హైకోర్టు వస్తుందో ఆ హైకోర్టులో నువ్వు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అది మనకు సెక్షన్ 23 చెప్తుంది. 22 వచ్చేసి దావాను షూట్ను ఎలా బదిలీ చేయాలా అనేది చెప్తుంది. 23 వచ్చేసి వేసుకున్నటువంటి షూటును బదిలీ చేయడానికి ఏ న్యాయస్థానంలో నువ్వు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది మనకు సెక్షన్ 23 చెప్తుంది. ఓకేనా? సో కాబట్టి 23, 22 చాలా ముఖ్యమైనటువంటి చెప్పేసి తెలియపరుస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.